యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం జూన్ 4న పిచ్చోళ్ళు ఎవరో ఎర్రోళ్ళు ఎవరో అనే అంశంపై ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, నా ఛానల్ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా 10 నుంచి 20 మందికి మీరే చేర్పించే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం ఎన్నికల వేడి, ఎన్నికల హడావిడి. దేనికోసం అందరూ కూడా వేచి ఉన్నారు అంటే ఓటర్ల సైతం, నాయకుల సైతం, అన్ని పార్టీల సైతం, మొత్తం భారతదేశం సైతం దేని మీద రిజల్ట్ ఆధారపడి ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ పై ఆధారపడుతూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగింది. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో 81% పైగా పోలింగ్ జరగడం పట్ల మొత్తం అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ మీదనే పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ జూన్ 4న వస్తాయి. ఈ రిజల్ట్ లో ముఖ్యమంత్రి బాధ్యతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడతాడా, వైకాపా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడతారా? ఇది పెద్ద ప్రశ్నార్థకం అయ్యింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ వైకాపా విషయం, కూటమి విషయం, ఇతర పార్టీల విషయానికి వస్తే ఎక్కడ చూసినా ఏం చర్చలు అంటే కదా వైకాపా గెలుస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, 120 నుంచి సీట్లు వస్తాయి, ఈ సీట్లు కైవసం చేసుకుని మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి చేపడతారు అని వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో చాలా దృఢ సంకల్పం ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం విషయానికి వస్తే కూటమే గెలుస్తుంది, భారీ జనాలు హాజరు అయ్యారు, ఓటింగ్ వేసేందుకు ముందుకు వచ్చారు, మాకే జనాలు ఓటర్లు పక్కాగా మాకు వాళ్ళ సూచనల సలహాల మేరకు, ప్రజల్లో అంచనాల మేరకు మాకే ఓట్లు వస్తాయని ముఖ్యంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. ఈ విధంగా ఒక పక్క తెలుగుదేశం నేతలు, మరో పక్క వైకాపా నేతలు ఇరువురు కూడా పోటాపోటీగా మేం గెలుస్తామని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎర్రోళ్ళు అంటున్నారు, వైకాపా వాళ్ళు పిచ్చర్లు అంటున్నారు. ఇరువురు ఎవరి ఎర్రోళ్ళు ఎవరి పిచ్చర్లో ఆంధ్ర ఓటర్లు ఏ పక్క ఓట్ల కోసం మొగ్గు చూపుతారో అసలు ఈ రిజల్ట్ చాలా టెన్షన్ గా ఉంది. కొంతమంది వైకాపా నేతలు అంతా కూడా కొన్ని విధాలుగా వాళ్ళు బెట్టింగ్లు పెడుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ల విషయంలో కూడా వీళ్ళకి ఎర్రిపట్టింది, మీకు తిక్కబట్టింది, మేమే గెలుస్తాం, మీకు ఎర్రిపట్టి తిక్కబట్టి డబ్బులు వేసుకుంటున్నారు అని ఒక పక్క వైకాపా వాళ్ళు అంటున్నారు, మరో పక్క తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు ఎర్రిపట్టి తిక్కబట్టి ఈ పందాలు కాస్తూ ఉన్నారు, వచ్చేది మా పార్టీనే చూడండి అంటూ వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, నేతలు కూడా వాళ్ళు ఎద్దావా చేస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఎద్దావా చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా జూన్ 4పై అందరి దృష్టి ఉండగా ఇక జనాల విషయానికి వస్తే, ఓటర్ల తీరు విషయానికి వస్తే తీవంకుల వద్ద కానీ, అది తర్వాత ఇతర అంగల వద్ద కానీ ఎక్కడ చూసినా వాకింగ్ కు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడ చూసినా ఇదే చర్చ. తండాలుగా జనాలు వచ్చారు, ఓటర్లు వచ్చారు, మార్పు కోసం వచ్చారు అని కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. ఆ మార్పు ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా జనాలు ఓట్లు వేశారో అనేది ఆ జూన్ 4న తెలనుంది అని ఎవరికి వారు పంతాలు పట్టింపులకు పోయి మేము గెలుస్తామని చెప్పుకుంటూ ఉన్నారు అని ప్రజలు, ఓటర్లు అక్కడక్కడ చర్చించుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం, ప్రస్తుత ఎన్నికల స్థితిగతుల ప్రకారం దౌర్జన్యాలు జరిగాయి, కొట్టుకున్నారు, ఈ విషయం కూడా పగల కొట్టారు, కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి, హోరాహోరీగా ప్రచారం చేసుకున్నారు, హోరాహోరీగా జనాలను కూడా తోలారు, హోరాహోరీగా ఓటర్లు
మంది కూడా ఓటు వేసేందుకు అసలు క్యూలో కట్టారు. దాదాపు 81% పైగా ఓటు జరిగినట్టు మొత్తం అంతా సోషల్ మీడియాలో హల్చల్ వాతావరణం జరుగుతుంది. ఎవరు పిచ్చారు ఎవరు ఎరువులు జూన్ 4న అందరూ కూడా వేచి చూడాల్సిన అంశం అనేదే నా ఈ చిన్న వీడియో. అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.